గైస్ ఇందాక మనం వెళ్ళింది అడ్వాన్స్ ఎండ్యూరో ట్రాక్ అనుకుంటా, ఎందుకంటే అది మరీ స్టీప్ ఉందయ్యా. యూ నీడ్ అడ్వాన్స్డ్ బాడీ పొజిషనింగ్ ఫర్ దట్. ట్రాక్షన్ తక్కువ ఉంది, అన్నీ గేర్లో ఉంది. ఇక్కడ కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్స్తో అటు ఇటు బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి గైస్. అటు ఉంది, బట్ అది ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టుంది. లెట్స్ సీ, తెలుసుకుని వెళ్ళాలి ముందు. మనం ఊరికే వెళ్ళి అక్కడ పడిపోదామంటే మనం యాక్చువల్లీ ఒకలా ఉన్నాం కదా. పాప సార్ వచ్చాడేమో చూద్దాం. మనోడు ఇంకొకటి వస్తే ఏమో రాయి తగిలింది అయ్యా కాల్కి. బూట్స్ కొనుక్కోవాలి మంచి. ఇలాంటి చోట్ల నుంచుంటే ఇదేంద్రా ఢిల్లీ దారి ఉందా లేదా? లెట్స్ గో దిస్ సైడ్. ఇట్ ఈస్ దేర్, బట్ వేర్ డూ వీ గో? దిస్ ద క్వశ్చన్. ఐ థింక్ ఇలా వెళ్ళి లెక్కించాలనుకుంటా. వీ కెన్ డూ దట్. ఎస్, వీ కెన్ డూ దట్. లాస్ట్ టైం మనం కొంచెం దీనికి స్ట్రగుల్ అయ్యాం, కానీ నౌ వీ కెన్ డూ దట్ విత్ ఆల్ అవర్ బాడీ పొజిషనింగ్ అండ్ ఆల్. క్రేజీ. బండి ఇప్పుడు ఇలా పడిపోయింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్కి ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయాలి, కిల్ స్విచ్. యాక్చువల్లీ మనం ఈ బొక్కలో వెళ్ళాల్సింది, వెళ్ళిపోద్ది కదా అన్నట్టు అటు ఎక్కించామన్నమాట. లాస్ట్ టైం కొంతమంది అలా వెళ్ళిపోయారు. ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసి బెటర్. అమ్మా, సో ఇటు సైడ్ నుంచి పడిపోయింది. మన బ్యాష్ ప్లేట్కి ఎన్ని తగిలినాయో. మన బ్రో వస్తున్నాడు, బట్ మనం లేపేద్దాం ఈజీగానే. సీ గైస్, ఇలాంటి సిచ్యువేషన్లో బండి పడిపోయినప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు పని అవుతుంది అనమాట. సో దానికి మనం యాక్చువల్లీ హ్యాండిల్ బార్లు తిప్పుకుని యూ హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. యస్, డన్. సెకండ్ గేర్లో ఉంది, ఫస్ట్ గేర్లో పెట్టి. ట్రాక్షన్ తక్కువ ఉంది. యాస్, ఏబిఎస్ ఆన్లో ఉంది, స్కిడ్ అవ్వట్లేదు ఏంటో అనుకుంటున్నా. మన కోసం బ్రో వచ్చాడు, పడిపోయినా అలా లేపాలి గైస్. సో ఫస్ట్ అమ్మ మన జిమెన్ బ్రో అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా పైకి ఎక్కిచ్చేసినట్టున్నాడు. సో ఫస్ట్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి. యూ నీడ్ సమ్ దట్ ఫకింగ్ స్ట్రెంత్. ఇది ఎక్కుదాం. ఇట్స్ ఈజీ, బట్ బాడీ పొజిషన్ మన బ్యాక్కి వెళ్ళింది. కొంచెం ఫ్రంట్గా ఉంటే ఇంకా ఈజీ ఉండాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దట్స్ ఫర్ ష్యూర్. గైస్, ముందు మనం ఏబిఎస్ ఆఫ్ చేద్దాం. ఏబిఎస్ ఆన్ చేస్తే మనకి స్కిడ్ కావాల్సిన దగ్గర రావట్లేదు, టర్న్స్ తిరిగే దగ్గర గట్ట. ఏబిఎస్ ఆఫ్ అండ్ లెట్స్ గో. మనకి పవర్ స్లైడ్ ఒకటి నేర్చుకోవాలి. రే 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 ఏంట్రా ఇది? గుంట ప్రాక్టీస్ పెట్టిందా? స్విమ్మింగ్ పూల్లో ఉంది ఇదేదో. గైస్
I enjoyed today. I'm enjoying it. It's not done yet. And అటు వెళ్ళే ఛాన్స్ ఉందా, లెట్స్ సీ. బట్ ఇందాక మాత్రం క్రేజీ అబ్బా. అది ఇంక్లైన్ డిక్లైన్ స్టీప్ ఉంది. అక్కడ కటింగ్ ఉందో లేదో అర్థం కావట్లా. అక్కడ దాకా వెళ్తే బండి జారిపోద్ది, వెనక్కి రాదు, ముందుకు వెళ్ళలేదు అన్నట్టు ఉంటుంది. మన గ్యాంగ్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. ఒక్కలమే ఉన్నప్పుడు లెట్స్ నాట్ టేక్ దట్ రిస్క్. హ్యాండిల్ బార్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది, మరి అది నార్మల్లో కాదో మనం కనుక్కోవాలి ఇంక్లైన్ వెళ్తున్నప్పుడు. సో ఇందాక పడిపోయిన గుంటలు మాత్రం మనం ఇప్పుడు ట్రై చేయాలి. ఆ కింద ఉన్నాయి గైస్. ఈ టర్న్స్ దగ్గర మనం బ్రేక్స్ లైట్లు అలవాటు చేసుకోవాలి. సో దెర్ ఈస్ వన్ level 1 గోయింగ్ ఆన్ దేర్. ఇది ఎంట్రన్స్ కేస్, వైల్డ్ ట్రక్ అవుట్డోర్స్. అలా ఒకసారి బయటికి వెళ్ళి వద్దాం ఈ రోడ్డు మీద. న్యాచురల్ టెరైన్. ఎదర ఫ్రంట్ కూడా స్లిప్ అవుతుంది, కొంచెం ట్రాక్షన్ తక్కువ ఉంది ఇక్కడ స్పీడ్కి వెళ్ళడానికి. ఏదో ఊరా? ఓ, ఇల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ అవుట్ సైడ్ వైల్డ్ రాక్ గైస్. వైల్డ్ రాక్ బయట కైండ్ ఆఫ్ ఎ ట్రైల్ అనమాట. మనకి నెక్స్ట్ వీక్ level 2 ఉంది, దాంట్లో అడ్వాన్స్డ్ ఎండ్యూరో ట్రైల్ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఐల్ ట్రై టు కవర్ దట్. Oh fuck. Okay. ఇందాక మనం అక్కడ నుంచి చూసాం కదా, ఇదే క్రేజీ స్పాట్ ఫర్ ప్రాక్టీస్. ఇది కాదు, మొత్తం వైల్డ్ రాక్. ఐఎమ్ టెల్లింగ్. లెట్స్ గో. So it's a downhill guys. As you can see, there is some fucking steep, and we'll give it. Rack lo padindi. Let's go this side. Yeah. బ్రేక్ మీద కాల్ ఉంచుకోండి, బ్యాక్ బ్రేక్ మీద. ఇట్స్ ఇంపార్టెంట్. ఫ్రంట్ దాని మీద తీసేసినా కొంచెం పర్లేదు, కానీ బ్యాక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Bro, the track is crazy, bro. So steep. So there is some 4 crossover practice session. Don't go inside that. I did not go. Will not come out now. That's not for bikes. Gautam's bike can go, but it's crazy steep, bro. none of the bikes can do that. Yeah. Oh man. You also didn't do? Not worth it. Gautam tried that? He's done it once. Okay. There's too much sand.
Yeah, traction is also not with Himalayan it will not come up. Can't come up. Yeah. Small bike. Guys, let's start our practice again. ABS మళ్ళీ ఆఫ్లో ఉంది ఇది. ABS ఆన్లో ఉంది, ఆఫ్ చేయాలి. గైస్ మళ్ళీ మన బండి పడిపోయింది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండే. సో సింప్లీ జస్ట్ మనం ఇక్కడ టైర్లో ఇరుక్కుపోయింది. యా అగైన్ స్టిల్ ద సేమ్ ప్రాసెస్. యూ కొంచెం బయటికి లాగాలి, ఇలాగా బయటికి లాగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పైగా మనకి బైక్ ఇటు సైడ్ పడిపోయింది అనమాట. సో అక్కడ స్టాండేజ్ లేపే ఛాన్స్ అదంతా ఉండదు. సో అలాంటప్పుడు జస్ట్ అండ్ ఆఫ్ ద కీ, జస్ట్ హోల్డ్ ఇట్. టైర్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం. I'll try to lift it. If it's not coming, then you help. No. Actually, that doesn't work all the times. There are some slippery also in this kind of terrain, right? You don't get that proper position to keep that thing stand. So in tricky situations, it will be difficult to lift it like that. That's okay, but this is little heavy for this vehicle. Little bit difficult. So one option is easily it will lift from here, but there is tire here. So that's what I'm thinking. I think now we can. Now I'll be able to lift it. Yeah, thanks, bro. If you don't practice this now in trials, it will be difficult. Me? Not so regular, but I come and practice. Yeah. Usually highway vlogging I do, but I am new to off-roading. Thanks, bro. Thanks for coming. No, I was just doing elephant turn. Their bike leaned too much, so I left it. You should gas it. You should not leave the throttle. That's what. Throttle is important. I understood. If leaning, you have to give the throttle. గైస్ మన బండి రాయి దగ్గర మళ్ళీ పడిపోయింది. సో దిస్ ఈజ్ ఎ ట్రిక్కీ సిచ్యువేషన్ టు లిఫ్ట్ హియర్. ఆల్ వెయిట్ కమింగ్ డౌన్. somehow we have to drag this. ఇది గైస్ దిగుతూ ఉన్నాం. ఐ థింక్ ఎలాగో ఇలా రాయి తగిలేసినట్టుంది. మేబీ ఇది తగిలిందో కానీ యా వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. somehow మనమే ఎలాగో how to lift it. We need some technique. సో దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, కిందకి ఇడ్చుకొచ్చేద్దామా? ఈ స్టీప్ కనపడుతుందో లేదో కానీ చాలా స్టీప్ ఉంది ఇది. సంహౌ దాన్ని మనం అలా లేపి కిందకి తీసుకెళ్ళాలి. ట్రాక్షన్ తక్కువ ఉంది, మనం నడుస్తాకే జారిపోయేలా ఉంది ఇది గైస్. బ్యాక్ సైడ్ వ్యూ. These things are common, falls and all. We have to figure out a way. Handlebars, opposite direction.
యా గైస్ ఐ థింక్ నౌ ఫ్రంట్ వీల్ కొంచెం లూజ్ అయింది. వీ మైట్ గెట్ సమ్ లీడ్ టు లిఫ్ట్ ఇట్ అప్. లెట్స్ ఫకింగ్ ట్రై ఇట్. బాబోయ్ లైక్ అట్లా ఇంకా కిందకి లాగాల్సి వస్తుంది అనుకోండి నాకు తెలిసి. ఇప్పుడు స్టక్ అయిందా? ఇంకా ఏదైతే ఇంకా దీనికి వేరే ఆప్షన్ కనపడట్లా. I think we got some lead. Oh, జారిపోయా. Yes! Finally, we did it, guys. Yup. Nothing much damage. Crazy shit, yaar. Decline lo పడిపోతే మాత్రం గైస్ మన బండి అయితే మొత్తానికి లేపేసాం. అక్కి బాబోయ్ మామూలు లేదు అది. ఇదిగో ఈ పొల్ల మీద కెమెరా పెట్టి ఈ ఎలాగోలాగా చేశాను అనమాట. కనపడుతుంది ఇక్కడ మీకు స్టీపు. అమ్మ ఇక కెమెరాలో ఎంత స్టీప్ కనపడుతుందో తెలియదు కానీ అయ్యి బాబు దోలు తీరిపోయింది. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ దిస్ రాక్ దేనికో తగిలాం మనం. అమ్మో నడవడానికే సరిపోతుంది. ఇదిగోండి గైస్. Ooh.